హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణువర్ధన్. ఫ్రెండ్స్, మీకు తెలిసిందే కదా, ఈరోజు ఐపీఎల్ 14th మ్యాచ్ జరుగుతుంది. రాయల్ ఛాలెంజర్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్. ఎక్కడంటే బెంగళూరులో చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతుంది. వీళ్ళకి మధ్యలో 5 మ్యాచ్లు జరిగింది. బెంగళూరు 3 మ్యాచ్లు గెలిచింది, టైటాన్స్ 2 మ్యాచ్లు గెలిచింది. వీళ్ళ ప్రాబబిలిటీ ఎట్లా అయిందంటే బెంగళూరుకి 58% ఉంది, ఇంకా టైటాన్స్కి 42% ఉంది. అంటే ప్రాబబిలిటీ ప్రకారం చూసుకుంటే బెంగళూరుకి ఎక్కువ ఆపర్చునిటీ వస్తుంది. ఇంకోటి ఏం చెప్పాలంటే బెంగళూరుకి అడ్వాంటేజెస్ ఎక్కువ, ఎందుకంటే హోమ్ గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియంలో ఆడుతుంది. కానీ ఇంతకుముందు కొన్నిసార్లు ఏంటంటే కొన్ని సీజన్లు మొత్తం హోమ్ మ్యాచ్లో ఓడిపోయింది, కొన్ని సీజన్స్లో హోమ్ మ్యాచ్లన్నీ గెలిచింది. సో ఈరోజు ఏంటంటే ఈ మ్యాచ్ బట్టి వాళ్ళు ఎన్ని మ్యాచ్లు గెలవచ్చో గెస్ చేయొచ్చు మనం. సో దాన్ని బట్టి హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజెస్ ఇది బెంగళూరుకి ఎలా పనిచేస్తుందని కూడా తెలుస్తుంది. రెండోది ఏంటంటే బెంగళూరు భయంకరమైన ఫామ్ ఉంది. ఫస్ట్ 2 మ్యాచ్లు గెలిచింది. ఎప్పుడో 2016లో 2000 ఆ టైంలో గెలిచిన టీము ఇప్పుడు మళ్ళీ గెలుస్తుంది. సో దాని ప్రకారం చూసుకుంటే ఎంత బాగుంది అనేది టీం. అయితే మనం ఓవర్వ్యూ చూసుకుంటే ఇప్పుడు బెంగళూరు స్క్వాడ్ గురించి మాట్లాడుకుంటాం. దేవదర్ పట్టికల్ ఉంటాడు, రజిత్ పాటిదార్, తర్వాత టిమ్ డేవిడ్, విరాట్ కోహ్లీ, కునాల్ పాండ్యా, లివింగ్స్టోన్, మనోజ్ బాజ్పేయి, మోహిత్ రత్నే, తర్వాత జితేంద్ర శర్మ, పిన్స్ వాల్ట్, భువనేశ్వర్ కుమార్, జాసిల్వుడ్, ఇంకా యశస్వి జైస్వాల్. ఈ మంచి స్ట్రాంగ్ టీమే ఉంది. ఇంతకుముందు పర్ఫార్మెన్స్ కూడా వాళ్ళ బౌలింగ్ ప్రకారంగా, ఆల్రౌండింగ్ ప్రకారంగా కంబ్యాక్ భలే ఇచ్చారు. సాలిడ్ కంబ్యాక్. ఏంటంటే 2016లో ఫస్ట్ మ్యాచ్లు విపరీతంగా గెలిచే ఆర్సీబీ ఇప్పుడు గెలుస్తుంది. ఆ రేంజ్ ఫామ్లో ఉంది, భయంకరమైన ఫామ్. ఇప్పటికి 2 మ్యాచ్లు ఆడితే 2 మ్యాచ్లు గెలిచి వేరే పెద్ద టీంకి టఫ్ కాంపిటీషన్ ఇస్తుంది. ఎందుకంటే చెన్నై ఫస్ట్ 3 మ్యాచెస్లో 2 మ్యాచెస్ ఓడిపోయి డీప్ ట్రబుల్లో ఉంది. సో ఈ కంబ్యాక్ని వాళ్ళు ఇంకా ప్రొలాంగ్ చేసుకొని గెలుస్తారా, లేకపోతే తర్వాత ఎలా ఉంటుందని కూడా తెలుసుకోవాలి. తర్వాత గుజరాత్ టైటన్స్ గురించి మాట్లాడుకుంటే సాయి సుదర్శన్, షారుఖ్ ఖాన్, శుభ్మన్ గిల్, గ్లెన్ ఫిలిప్, ఇంకా రషీద్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, జాస్ బట్లర్, ఇంకా ఇషాంత్ శర్మ, జయంత్ యాదవ్, రబాడా, సురాజు, ప్రదీప్ కృష్ణ, సాయి కిషోర్. అంటే వీళ్ళ ఫామ్ బ్యాటింగ్ బౌలింగ్ కూడా బాగుంది. అంటే సాయి సుదర్శన్ భీకరమైన ఫామ్లో ఉన్నాడు. శుభ్మన్ గిల్లు ఫామ్లో ఉన్నాడు, కానీ ఆ శుభ్మన్ గిల్ ఆ ఫామ్ని అందుకోలేకపోతున్నాడు, కంబ్యాక్ ఇవ్వలేకపోతున్నాడు. ఎందుకంటే 30-35 మించి పెద్ద స్కోర్ చేయలేకపోతున్నాడు. 30-35 మించి పెద్ద స్కోర్ చేయక చేతులు ఎత్తేస్తున్నాడు. కొన్ని పీక్ సిచ్యువేషన్లో క్యాచ్ అవుట్ ఇచ్చి అవుట్ అయిపోతున్నాడు, మ్యాచ్లో నిలబడలేదు. సాయి సుదర్శన్ మాత్రం కొంచెం స్ట్రాంగ్ ఆడుతున్నాడు. తర్వాత బట్లర్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు, కానీ అంత ఏం లేదు. ఏదో ఒక ఇంపాక్టబుల్ ఇన్నింగ్స్ ఆడతాడు అనుకుంటే అంతేం చేయలేకపోతున్నాడు. ఒక 30-40 రన్స్ కొట్టాడు. గేన్ ఫిలిప్ మ్యాచ్లో ఉన్నాడో లేదో కూడా తెలియట్లేదు. తర్వాత రషీద్ ఖాన్ బౌలింగ్ గురించి ఆధారపెట్టుకుంటే ఒక మ్యాచ్లో కొంచెం పర్లేదు అనిపించే, కానీ ఆయన వికెట్లు ఏం తీయలే. వాషింగ్టన్ సుందర్ కూడా అంతే. సో ఓవరాల్ వీళ్ళు బ్యాటింగ్ బౌలింగ్ చూసుకుంటే యావరేజ్గా ఉంది. ఈ మ్యాచ్లో వాళ్ళు ఆర్సీబీకి ఫామ్లో ఉన్న ఆర్సీబీ స్ట్రాంగ్ కంటెంటర్గా ఉంటారా అంటే లేదని చెప్పొచ్చు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మ్యాచ్ నాకు తెలిసిన మటుకైతే నా గెసెస్ ప్రకారం అంటే ఆర్సీబీ హాట్ ఫేవరెట్గా ఈ మ్యాచ్ ఆడుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దాన్ని బట్టి ఈరోజు చూడాలి. ఇప్పుడు మళ్ళీ ఏంటంటే టాస్ ఫ్యాక్టర్ కూడా పనిచేస్తుంది చిన్నస్వామి స్టేడియంలో. ఎందుకంటే చిన్నస్వామి బౌండరీలు కొంచెం చిన్నవి, తెలిసిందే కదా, చిన్నస్వామిలో బౌండరీలు కొన్ని చిన్న సైజ్ బౌండరీస్, కాబట్టి తొందరగా హై స్కోరింగ్ మ్యాచ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. ఆర్సీబీ వాళ్ళు ఏమన్నా 250-261 కొడతారా లేదా అనేది కూడా చూడాలి. తర్వాత దాన్ని చేజ్ చేస్తారా లేదా, లేకపోతే ఫస్ట్ బ్యాటింగ్ ఎవరికి వస్తుంది దాన్ని బట్టి కూడా ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీకు కానీ ఈ విశ్లేషణ నచ్చితే నా ఛానల్కి లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణువర్ధన్. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం, బెల్ ఐకాన్ నొక్కి ఆల్ ఆప్షన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.